వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మనం ఇల్లు కొనే ముందు ఎలాంటి ప్లాన్ తీసుకోవాలి? 35 టు 40 ఏజ్ లో మన ఇల్లు కొనే ముందు దాని ముందు ఎంత కార్పస్ అనేది మనం జనరేట్ చేయాలి? దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు, ఫినాన్షియల్ ప్లానర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. ఎస్ సార్, ఇప్పుడు మనం మన ఏజ్ 35 టు 40 మధ్యలో ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తారు. అప్పుడు అందరూ సెటిల్ అయి ఉంటారు. సో ఆ కొనే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డౌన్ పేమెంట్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి. దాని తర్వాత మెయిన్ ఇంటీరియర్స్ ఉంటాయి, ఫర్నిచర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కావాలంటే మనకి ఎంతో కొంత మనకు మనీ కావాలి, డౌన్ పేమెంట్ కాకుండా. సో ఈ మొత్తం మనకి రెడీ అవ్వాలంటే మనం ఎప్పటి నుంచి మనం ప్లాన్ చేసుకోవాలి? సో జనరల్ గా మనకి సాలరీ స్టార్ట్ అయిందంటే, లేదంటే కాస్త ఇన్కమ్ స్టార్ట్ అయింది, మ్యారేజ్ అయిందని అంటే మన మొదటి ఆలోచన అనేది ఇల్లు మీదకి వెళ్ళిపోతుంది. అని మనమే కాదు, ఇంట్లో వాళ్ళకు కూడా ఒక సొంత ఇల్లు అనేది ఉండాలి. ఇంకప్పుడు ఓనర్ను ఎంత బాగా చూసుకున్నా ఓనర్ కొంచెం శత్రువులా గనడం స్టార్ట్ అయిపోతుంది. చిన్నదానికి పెద్దదానికి అరే ఇది ఏంటి అంటే ఇంట్లో ఏ సమస్య వచ్చినా సరే ఇదంతా మనకు సొంత ఇల్లు లేకపోవడం వల్లనే అనేదాన్ని తీసుకొని వస్తున్నారు. కానీ మ్యాథమెటికల్ గా ఇల్లు ఎంత లేట్ గా కొంటే అంత మంచిది అని చెప్పేసి మనకు యూట్యూబ్ లో ఎన్నో రకాల వీడియోస్, ఎంతో మంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్పారు దీని గురించి. కానీ 80-90% ఆఫ్ ఇండియన్స్ కి ఇది ఒక పెద్ద సెంటిమెంట్. ఇల్లు లేకపోతే మనకు ఒక గూడు లేకపోతే వాల్యూ అనేది ఉండదు అనేది చాలా మందికి ఉంటుంది. సొంత ఇంటి కళ. రెండోది ఈ రెంట్ టు రెంట్, ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారడంలో ఉన్న ఇబ్బందులు, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని, అలాగే కొంచెం పల్లెటూరు నుంచి సిటీకి వచ్చి అప్గ్రేడ్ అయిన వాళ్ళు అక్కడ ఏదో పాత ఇంట్లో కొంచెం లైఫ్ లీడ్ చేసి ఇప్పుడు కాస్త కొత్త ఇంట్లోకి మారిపోయి ఇంకా లైఫ్ని అప్గ్రేడ్ చేద్దాం అనే ఆలోచనతో ఉంటారు. సో అయితే దీనిలో కొంచెం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు ఇల్లు ప్లాన్ చేస్తే ప్రాబ్లం లేదు, ఇల్లు కొనొద్దు అని చెప్పట్లేదు. అలా ఏ టైంలో కొనాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఏ ఏజ్లో కొనాలి? ఇప్పుడు మీరు 35లో కొనాలని చెప్పేసి మనం 25 టు 26 లోపల ఇన్కమ్ స్టార్ట్ అయింది అనుకోండి, మన ముందు ఆలోచనలు ఎలా ఉంటాయంటే కాస్త ఎక్స్ప్లోర్ అవుతాం. ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడాలు, ఊర్లో ఏమన్నా రిపేర్లు ఉంటే చేయించడాలు, ఇంటి దగ్గర కానీ ఇంకా అక్కడక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడాలు అన్ని, ట్రావెలింగ్ అదంతా ఉంటుంది. సడన్లీ పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయిన తర్వాత మొదటి ఆలోచన ఇల్లు. బాధ్యతలు అప్పటిదాకా స్వైప్ చేసిన క్రెడిట్ కార్డులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. చిన్నోడు మనకి కొంతమందికి పిల్లలు అయితే స్టార్ట్ అయి ఉంటారు. ముందే పిల్లలు వెళ్ళిపోతే వాళ్ళ స్కూలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇందులో ఇల్లు అవుతుంది. అంటే వైఫ్ ఎప్పుడు అడుగుతూ ఉంటుంది ఇల్లు ఇల్లు అని. హస్బెండ్కి ఏమో కొంచెం కన్ఫ్యూజన్ ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. అంటే కొంటే మంచిదా కాదా? మరి ఇప్పుడున్న శాలరీలో 30-40 ఇప్పుడు 1 లక్ష శాలరీ ఉన్న వాళ్ళకు ఒక 30-40 వేలు సేవ్ చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ కనీసం 1 లక్ష శాలరీ ఉన్న వాళ్ళు 1 కోటి రూపాయలు ఇల్లు అయినా ఫ్లాట్ అయినా కొంటారు. మరి దాన్ని కొనాలంటే కనీసం డౌన్ పేమెంట్ 30-40 లక్షల రూపాయలు కావాలి. 40 లక్షల రూపాయలు మ్యాండేటరీ అంటే లోన్ పరంగా అవసరం లేదు. ఇప్పుడు అందరూ ఒక గేమ్ ఆడుతున్నారు ఏంటంటే 10-90. అంటే 10% డౌన్ పేమెంట్, 90% హోమ్ లోన్. ఇప్పుడు ఇక్కడ సమస్య ముందు ఈ సంవత్సరాల్లో రాదండి. 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ లో రాదు. 5-6 ఇయర్స్ తర్వాత అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని? జనరల్ గా ప్రాబ్లం ఎలాంటిది వస్తుందంటే ఇప్పటికే మన ఇన్కమ్ నుంచి లివింగ్ హుడ్ అనేది కొద్దిగా కష్టమైంది. రెండవది, మనం డౌన్ పేమెంట్ చాలా తక్కువ అక్యుములేట్ చేసినాం. ఎందుకంటే మనం కొనాలనుకున్న తర్వాత 1 ఇయర్, 2 ఇయర్ లోనే కొనేస్తారు చాలా మంది. అప్పటిదాకా మనం డౌన్ పేమెంట్ కోసం కార్పస్ అక్యుములేట్ చేసి ఉంటే ప్రాబ్లం లేదు. మన దగ్గర ఫాదర్ దగ్గర నుంచి ఏదైనా అమౌంట్ వచ్చింది, ఊర్లో ఏదైనా పొలం అమ్మగా కొంత అమౌంట్ వచ్చింది, మన 1 కోటి రూపాయల్లో 30-40 lakh రూపీస్ డౌన్ పేమెంట్ చేసామంటే ఆ మిగతా వచ్చే ఈఎంఐ ఏదైతే ఉంటుందో అది మీ సాలరీలో 30% కంటే తక్కువ ఉంది అనుకోండి, మీకు ఏ ప్రాబ్లం రాదు. కానీ మీ సాలరీలో 30-40% కంటే ఎక్కువ ఉండి మీరు డౌన్ పేమెంట్ కూడా ఇతరుల దగ్గర అప్పుగా తెచ్చుకున్న అమౌంట్ తో డౌన్ పేమెంట్ చేసినట్టయితే డెఫినెట్ గా ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. పర్సనల్ లోన్స్ లేకపోతే క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తారు, పెద్ద పెద్ద కార్డ్స్ ఉంటాయి, లేదంటే దగ్గర వాళ్ళ దగ్గర 2% తీసుకొని రావడం, ఇట్లాంటి చేస్తారు. ఇప్పుడు ఇవి రెండు మనం అవాయిడ్ చేయాలంటే ఎలాగో మనం కొనాలి అనే ఆలోచన ఉంటుంది చాలా మందికి. 25-26 డే 1 రోజు మీకు ఇన్కమ్ వచ్చినప్పుడే ఒక ప్లాన్ చేసుకోండి. ఒకటి, మనం ఇల్లు కొనాలనుకున్నప్పుడు కనీసం 50% డౌన్ పేమెంట్ నేను ఏ విధంగా అక్యుములేట్ చేసుకుంటాను. ఈ 50% ఎందుకు అని అంటే రేపు పొద్దున మనకి ఏదైనా అయిపోతే, ఇప్పుడు నాకు దగ్గర ఒక కస్టమర్ వచ్చారు 2021లో నేను వాళ్ళకి సేమ్ ఇదే విషయం నేను డిస్కస్ చేశాను. అయితే ఇంటి మీద ఆయనకి ఎంత ఇది అయిపోయిందని అంటే అసలు ఒక రకమైన ప్రెషర్ ఉంది. ఆయన ఆ ఇల్లు కొనకపోతే ఇంకా లైఫ్ వేస్ట్ అనే దాంట్లో ఉన్నాడు. వైఫ్ మాత్రం కాస్త పోస్ట్ పోన్ చేద్దాంలే అన్నట్టుంది. నిజానికి వైఫ్ ఫోర్స్ చేస్తారు, హస్బెండ్ కొంచెం డిలే చేయాలి ఇంటి విషయంలో. ఇక్కడ రివర్స్ ఉండే సర్లే అని చెప్పేసి తను చెప్పినా వినలేదు. ఒక 2.5 CR పెట్టి ఇల్లు కొన్నాడు. అన్ఫార్చునేట్లీ 2023 ఎండింగ్ లో తను డెత్ అయింది. అయితే అప్పటిదాకా ఆయన దగ్గర కొంచెం పోర్ట్ఫోలియో ఉండే, వాళ్ళ దగ్గర కొంచెం ల్యాండ్ అమ్మగా డబ్బు వస్తే ఒక 80 లక్షలు 70 లక్షలు డౌన్ పేమెంట్ చేసి మిగిలిన డబ్బుతో కొన్నారు.
మేము ₹1 కోటి లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇప్పించాం. లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇప్పించిన తర్వాత ఇంకా సెటిల్ అయిపోయిందిలే అనుకున్నాము. కానీ దాని తర్వాత చూస్తే తను తీసుకున్న దానికి ఇంటికి లోన్ ప్రొటెక్షన్ లేదు. ఏదైతే లోన్ వాళ్ళు ఉన్నారో బ్యాంక్ వాళ్ళు వచ్చి టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. మేడం మీరు పేమెంట్ చేయాల్సిందే అని చెప్పేసి. ఈమె ఆల్రెడీ హౌస్ వైఫ్. తను ఎలా చేయగలుగుతుంది? అంత పెద్దది ఆల్రెడీ ఉన్న భూములు కొంత డబ్బు అంతా తీసి డౌన్ పేమెంట్ చేసేసారు. అప్పటికి తనకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా యూజ్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఆ ఈఎంఐ ₹78,000 ఏదో ఉంది. ఆ 70,000-80,000 ప్లస్ 2 పిల్లలు ఉన్నారు. ఇది 2 కట్టలేక వాళ్ళు ఏం చేశారు? బ్యాంక్ వాళ్ళు యాక్షన్ చేశారు. ఆల్మోస్ట్ 60 లక్షల తక్కువ కాస్ట్కి వేరే వాళ్ళు యాక్షన్ చేశారు. బా ఇప్పుడు దగ్గర ఉన్న డబ్బు పోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఫ్యూచర్ కూడా ప్రశ్నార్థకం అయిపోయింది. మరి ఈ ఈవెంట్ని మనం తగ్గించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 25-26 లోపల మనకి ఎప్పుడైతే శాలరీ స్టార్ట్ అవుతుందో ఫ్యామిలీలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మనం ఇల్లు ఎలాగో కొనాలనుకుంటున్నాం, దానికి ఎంత డౌన్ పేమెంట్ చేస్తాం అనేది మనం ఆలోచించుకోవాలి. దీనికి చాలా మందికి ఏంటంటే ఈ ఉత్సాహం ఆగదు. ఒకసారి శాలరీ స్టార్ట్ అయింది అని అంటే ఏదన్నా ఒక అసెట్ తీసుకొని లైఫ్ను అప్గ్రేడ్ చేయాలని. లైఫ్ను అప్గ్రేడ్ చేయకుండా మా సొసైటీలో రెస్పెక్ట్ దక్కదు, ఎక్కడికి వెళ్ళినా దక్కదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? అందరు చేసే మిస్టేక్ అది డౌన్ పేమెంట్ను చాలా తక్కువ చేస్తారు. ఇప్పుడు డౌన్ పేమెంట్ 30 lakhs చేయాలంటే కనీసం 10-12 సంవత్సరాలు పడుతుంది. డెఫినెట్లీ ఓన్లీ శాలరీ ద్వారా అయితే. బై 10-12 years తర్వాత మీకుండే కంఫర్ట్ నేను చెప్తాను వినండి. ఆ 10 సంవత్సరాలు మీరు కానీ కళ్ళు మూసుకోగలిగితే, ఆ 10 సంవత్సరాలు మీరు కళ్ళు మూసుకోండి. 25-35 లేదా 37 దాకా వేసుకోండి. లాస్ట్లో పెద్ద పైగా ఏముండదు. మహా అయితే నలుగురు మిమ్మల్ని అంటారు ఇల్లు లేదా ఇంకా రెంటైనా అంటారు. దాన్ని మీరు ఓర్చుకోగలిగితే, ఒకటి మీరు ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని జాబులు మారినా మీ రెసిడెన్స్తో సంబంధం లేదు, ఎక్కడికైనా మారిపోవచ్చు. రైట్, మీకు బెంగళూరులో జాబ్ రాని, పూణేలో జాబ్ రాని, ఇంకెక్కడైనా రాని, మీ ఈజీగా మొబిలైజ్ అవ్వగలుగుతారు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి. థర్డ్ థింగ్ ఏంటంటే, మీకు ఒకవేళ 10 సంవత్సరాల తర్వాత నేను స్టార్ట్అప్ కంపెనీ పెట్టాలి, నా దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది, మరి ఇవన్నీ ఉన్నప్పుడు ముందుగానే మీరు ఇల్లును కొనేసారంటే మీ 60-70% ఆఫ్ ద శాలరీ ఈఎంఐకి వెళ్ళిపోతే ఇంకా స్టార్ట్అప్ ఐడియా ఎక్కడ వస్తుంది? మీ దగ్గర ఏ హ్యాబీ ఉన్నా ఏదో ఇంకా నీ లైఫ్ అక్కడ కాంప్రమైజ్ అయిపోతుంది. అంటే ఈఎంఐ ట్రాప్ లో పడిపోయాను. ఈఎంఐ ట్రాప్ లో పడిపోతాం 100%. ఇప్పుడు ఇల్లు అనేది ఒకటే చూస్తున్నాం, లైఫ్ ఎంత కాంప్రమైజ్ అవుతుందని చూడట్లేదు. ఇప్పుడు ఫారెన్ ట్రావెల్ పోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? మన హైదరాబాద్ నుండి దగ్గర ఎవరూ లేరు. అసలు ₹1,00,000 ₹2,00,000 ఎవరో హెచ్ఎన్ఐ క్యాండప్ పీపుల్ తప్ప ఇంతవరకు ఫారెన్ ట్రావెల్ ఫ్యామిలీతో వెళ్ళేవారు సొంతంగా టికెట్ కొనే కెపాసిటీ ఎవరి దగ్గర ఉంది? డబ్బులు ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా పోయే పరిస్థితులు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ ఇన్కమ్ రాగానే దాన్ని బ్లాక్ చేసేస్తారు. అక్కడ బ్లాక్ చేయడం వల్ల తన లైఫ్ కాంప్రమైజ్ అయిపోయింది, మొబిలిటీ పోయింది. ఇవి 2 అయినాయి. అదే మీరు 10-12 years దీన్ని పోస్ట్ పోన్ చేయగలిగితే, మీరు ఎంతైతే ఈఎంఐ అనుకుంటున్నారో క్యాలిక్యులేటర్ వస్తాయి కదా, ₹1,00,00,000 80 లక్షలు 60 లక్షలు మీకు లోన్ అయితే దాని క్యాలిక్యులేటర్ ఈఎంఐ ఎంత వస్తుందో ఆ ఈఎంఐని మీరు ఎస్ఐపి రూపంలో కానీ ఇంకే విధంగా మీకు నచ్చిన దాంట్లో సేవ్ చేస్తూ ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు కానీ పక్కన పెట్టేసి ఆ 10 ఏళ్ళ తర్వాత ఆ కార్ కోసం తీసుకొని మీరు డౌన్ పేమెంట్ అయినా చేయండి, లేదా హైయెస్ట్ లోన్ సైడ్ వెళ్ళిపోయినా కూడా ఈ ప్రొటెక్షన్ ఉంటుంది. ఫర్ పార్ట్నర్ హోమ్ లోన్ స్టార్ట్ అయిన తర్వాత మీ జాబ్ పోయితే 1 year 2 year మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. అలాగే మనకేమన్నా రిస్క్ అయిపోతే లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్లస్ మన దగ్గర కార్పస్ కూడా ఉంటుంది. ఒకవేళ మనం ఇల్లు కొనక ముందే పోయామనుకోండి, ఇల్లు కొనక ముందే పోయినా కూడా కార్పస్ ఉండడం వల్ల ఇప్పుడు ఇల్లు ఉంటే లాక్కొని వెళ్తారు బ్యాంక్ వాళ్ళు, కానీ మన దగ్గర ఇక్కడ ఏముంది? కార్పస్ ఉంది, ఇల్లు లేదు. కావాలంటే తను కొనుక్కుంటుంది, లేదంటే దాంతో కొన్ని రోజులు ఎంటుకుని తర్వాత కొనుక్కుంటుంది. ఈ విధంగా ముందు ఈ 30% 40% డౌన్ పేమెంట్ వచ్చేంత వరకు ఎవరు ఇల్లు ప్లాన్ చేయొద్దు. అంటే చాలా మందికి ఈ విషయం నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ లైఫ్లో మనం డెట్ ఫ్రీ ఉండడం, ఫైనాన్షియల్ ఫ్రీ, అలాగే ఇలా 2-3 క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇవి మనం బాగా అర్థం చేసుకోవాలి. ఒక ఇల్లు ఉంటే మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందో దానికి తగ్గట్టుగా పోర్ట్ఫోలియో ఉంటే కూడా 2 రేట్లు 3 రేట్ల కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది కూడా. అంటే వీళ్ళు ఈ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటే మాత్రం బాగుంటుంది. దాని తర్వాత మీకు శాలరీ అప్గ్రేడ్ అయింది, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, ఏ ఫీల్డ్లో ఉండాలి, ఎక్కడ మనం ఉండాలి, అంటే మనం ఎక్కడ ఇల్లు కొనాలి, ఎక్కడ నివసించాలనేది కూడా డిసైడ్ అయిపోతుంది నెక్స్ట్ 10 years లోపల. ముందు కానీ కొని పెట్టుకోవడం వల్ల అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. మనకు అన్ని రకాల బ్లాక్ అయిపోయి ఓన్లీ బ్యాంక్ కనబడుతుంది, తర్వాత బాసా దేవుళ్ళగా కనబడతాడు. దాని తర్వాత మనం ఏం చేయడానికి ఉండదు. సో కాబట్టి ఈ విధంగా కొంచెం ఆలోచించి లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసి తర్వాత ఇల్లు కొంటే మాత్రం ఎలాంటి ఇబ్బందులు రాకుండా నచ్చినట్టు లైఫ్ ని వాళ్ళు లివ్ చేయొచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.